Okay children, welcome to the Kranti Maths YouTube channel. Previous వీడియోలో మనం ఎగ్జాంపుల్స్ చేసుకున్నాం కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో. సో దానికి రిలేటెడ్ గా ఇక్కడ ఏమి ఇచ్చినాడు క్వశ్చన్ ఎక్సర్సైజ్ 4.2 ఇచ్చినాడు. అందులో ఈక్వేషన్స్ ఇచ్చినారు. ఫైండ్ ద రూట్స్ అన్నాడు. సో రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం నేర్చుకున్నాం కదా స్ప్లిట్ మెథడ్ యూస్ చేయాలి. x² - 3x - 10 = 0. సో 10 కి ఫ్యాక్టర్స్ 2 5 are 10, 10 1 is 10. సో 10 రావాలి. ఇక్కడ -3 రావాలంటే ఇది కరెక్ట్ పేర్. సో x² + 2x - 5x. నేను +2 - 5 ఎందుకు తీసుకున్నానో మీకు తెలుసు కదా. ఎందుకు -3 రావాలంటే బిగ్ నెంబర్ మైనస్ ఉండాలి. సో x × x + 2 ఇక్కడ -5 కామన్ తీస్తే x + 2 = 0. సో x + 2 × x - 5 is 0. So x + 2 is 0 or x - 5 is 0. So x = -2, x = +5. ఇది దీనికి సొల్యూషన్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 2x² + x - 6 = 0. సో 2కి 6కి ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేస్తే 12 అవుతుంది. సో 6 2s are 12, 4 3s are 12, 12 1 is 12. మనకు 1 రావాలి అంటే 4 3 కరెక్ట్. 2x² + 4x - 3x - 6 = 0. సో ఈ రెండిట్లో ఏం కామన్ తీసు 2x కామన్ తీస్తే x + 2 - 3 కామన్ తీస్తే x + 2 = 0. So x + 2 × 2x - 3 = 0. So x + 2 = 0 or 2x - 3 = 0. సో మనకేమవుతుంది ఇప్పుడు x = -2 అవుతుంది, 2x = +3. సో x = 3/2. రైట్. మరి థర్డ్ క్వశ్చన్ నెక్స్ట్ పేజ్లో చేద్దాం. సో ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి దీనికి నెక్స్ట్. సో థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చినాడు మనకు √2x² + 7x. √2x² + 7x minus +5√2 plus 5√2. సో = 0. √2 5√2 మల్టిప్లై చేస్తే 5 × 2 అవుతుంది, అది 10 అవుతుంది. ఫ్యాక్టర్స్ 5 2s are 10, 1 is 10. 7 రావాలి అంటే 5 2ని తీసుకోవాలి. సో √2x² ప్లస్ ఇక్కడ 2x తీసుకుందాం, 2x + 5x + 5√2 = 0. సో √2 ఇక్కడ 2 అంటే 2 అనేది √2 × √2 కదా. సో √2 కామన్ తీయచ్చు, x కూడా కామన్ తీయచ్చు. ఇక్కడ x మిగిలింది +2, ఇక్కడ 5 కామన్ తీస్తే ఇక్కడ √2 x + √2 = 0. సో x + √2 × √2x + 5 is 0. అప్పుడేమవుతుంది x + √2 = 0 or √2x + 5 = 0. సో ఇక్కడ ఏమవుతుంది x = -√2, √2x = -5, x = -5/√2. సో థర్డ్ క్వశ్చన్ కూడా కంప్లీటెడ్. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి 2x² - x. 2x² - x + 1 - x + 1/8. కరెక్టా? 2x² - x + 1/8.
ఈక్వల్ టు 0. ఓకే, 2 into 1/8. 2 1 is to 2 4s are 8. So equals to 1/4 की factors. 1/2 into 1/2. 1/2 into 1/4 into 1. సో 1/2 1/2 ఇక్కడ 1 కావాలి కాబట్టి హాఫ్ అడిషన్ చేస్తే 1 అవుతుంది, -1. సో 2x² minus 1/2x minus 1/2x plus 1/8 equal to 0. ఓకే, ఇక్కడ ఏం కామన్ తీద్దాము? 2ని కామన్ తీసినాం అనుకోండి, ఇక్కడ ఏం చేయాలా? 2/2 వేసుకోవాలంటే 1/4 తీసుకుంటాం. 2 కామన్ తీస్తే x², 2x కామన్ తీస్తే 2x కామన్ తీసినాం అనుకోండి, x మైనస్ ఇక్కడ 2 లేదు కదా కాబట్టి 2ని మల్టిప్లై చేసినప్పుడు అది వెళ్ళిపోయింది. ఇక్కడ 2ని మల్టిప్లై చేస్తే 4 అవుతుంది. -4/x అంటే 1/4. నెక్స్ట్ ఇక్కడేమి x మైనస్ అంటే -1/2 కామన్ తీస్తే x minus 1/4 equal to 0. So x minus 1/4 into 2x minus 1/2 equal to 0. సో ఇక్కడ ఏమైంది? x minus 1/4 equal to 0 or 2x minus 1/2 is 0. సో x equals to plus 1/4, ఇక్కడ 2x equals to 1/2. So x equals to 1/4. Here also x equals to 1/2 into 2 అవుతుంది. ఎందుకు? మల్టిప్లికేషన్లో డినామినేటర్లోకి వస్తుంది 1/4. సో రెండింటికి మనకి x వాల్యూ అనేది సేమ్ అయింది. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఉంది. 100x² minus 20x plus 1 equal to 0. ఏది? 5th క్వశ్చన్. 100x² minus 20x plus 1 equal to 0. సో 100 into 1 100. 100కి ఫ్యాక్టర్స్ 10 10s are 100. 101 is 100. చాలు, మనకి ఎందుకు 20 వచ్చేసింది. సో -10 minus 10 is -20. 100x² minus 10x minus 10x plus 1 equal to 0. సో 100 10 కామన్ తీయచ్చు, x కామన్ తీయచ్చు. 10x minus 1. ఇక్కడ కూడా 10x minus 1 రాస్తున్నాం అనుకో, 10x కంప్లీట్ అయిపోయింది కాబట్టి -1 ఈజ్ 0. సో 10x minus 1 ఇంటూ 10x minus 1 ఈక్వల్ టు 0. అనగా 10x minus 1 ఈక్వల్ టు 0 ఆర్ 10x minus 1 ఈజ్ 0. సో 10x ఈక్వల్స్ టు +1, x equals to 1/10. 10x equals to 1, x equals to 1/10. ఇక్కడ కూడా సేమ్. సో 1/10 1/10 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దీంట్లో మనకు ఫస్ట్ మెయిన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ మనకు వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సాల్వ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ ఇన్ ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 1లో మనకు అక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా తయారు చేయమన్నాడు కదా. ఆ ఈక్వేషన్స్ తీసుకొని మనము ఇక్కడ ఏం చేయాలి? ఆ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 ఏముందో చూద్దాం. రైట్, ఎగ్జాంపుల్ 1లో ఇక్కడ 3 ఈక్వేషన్స్ వచ్చినాయి కదా. జాన్ అండ్ జాన్వి క్వశ్చన్ ఒకటి. ఇక్కడ ఈక్వేషన్ ఏంటి? x² minus 45x plus 324 equal to 0. నెక్స్ట్ సెకండ్ దాంట్లో వచ్చిన ఈక్వేషన్ x² minus 55x minus 750 equal to 0.
నెక్స్ట్ వచ్చినటువంటి రెండు క్వశ్చన్లే ఉన్నాయి. సో ఈ రెండింటిని మనము అక్కడ సాల్వ్ చేయాలి. రైట్. ఇందులో ఎగ్జాంపుల్ 1లో ఇక్కడ 2 క్వశ్చన్స్. ఎగ్జాంపుల్ ఫస్ట్లో ఇచ్చినటువంటి వాటిలో వచ్చినటువంటి ఈక్వేషన్స్ ఏమి, x² మైనస్ 45x ప్లస్ 324 = 0. దీన్ని సాల్వ్ చేయాలి. అట్లనే x² మైనస్ 55x మైనస్ 750 = 0 అని సాల్వ్ చేయాలి. ఓకే, లెట్స్ డూ ఇట్. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 324ని ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం దీనికే ఇదే సులభమైన పద్ధతి. 2 1 is 2, 2 6 are 12, 2 2s are 4, 2 8s are 2 1 is 321, 327, 3 9, 3 3. సో ఇక్కడ ఏమవుతుంది, 45 రావాలి. ఇక్కడ 3 3s are 9, తర్వాత ఇవన్నీ మల్టిప్లై చేస్తే 36. సింపుల్, ఇక్కడే వచ్చేసింది. 9 36ని అడిషన్ చేస్తే 45 అవుతుంది. రైట్. సో x² మైనస్ 9x మైనస్ 36x ప్లస్ 324 = 0. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, x మాత్రమే, x మైనస్ 9. ఇక్కడ 36 కామన్ తీయండి, ఎందుకంటే ఇక్కడ x మాత్రమే ఉంది. మైనస్ 9 = 0. సో x మైనస్ 9 ఇంటూ x minus 36 is 0. So x minus 9 = 0 or x minus 36 is 0. సో ఇక్కడ నుంచి x వాల్యూ 9 వచ్చింది, ఇక్కడ నుంచి x వాల్యూ 36 వచ్చింది. ఓకే, రైట్. మరి ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ ఎగ్జాంపుల్ 1లో 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. x² ఉంది కాబట్టి 750కి ఫ్యాక్టర్స్ కావాలి. 5 1 is 5, 5 5s are 25, 0, 5 3s are 15, 0, 25 30 55 అవుతుంది. సో x² మైనస్ 25x మైనస్ 30x మైనస్ 750 ఈజ్ 0. సో x కామన్ తీస్తే x మైనస్ 25. సో ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ 30 కామన్ తీయాలి. x మైనస్ 25 = 0. సో x మైనస్ 25 ఇంటూ x మైనస్ 30 = 0. సో x మైనస్ 25 is 0 or x మైనస్ 30 is 0. సో ఇక్కడ నుంచి x వాల్యూ ఎంత వచ్చింది, 25 వచ్చింది. దీని నుండి x వాల్యూ 30 వచ్చింది. సో ఇవన్నీ ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం కదా. సో నాకు తెలిసి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఒక ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలో అందరికీ ఖచ్చితంగా అర్థమే ఉంటుంది అనుకుంటా. ప్రాక్టీస్ చేస్తే ఇంకా సులభంగా వచ్చేస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. ఫైండ్ 2 numbers whose sum is 27 and product is 187. ఓకే, ఫస్ట్ 2 numbers తీసుకుందాం. లెట్ ద 2 numbers మనకి ఇవ్వలేదు కాబట్టి మనం ఏమనుకోవచ్చు, ఒకటి x అనుకుంటే నెక్స్ట్ x + 1 అవుతుంది. సమ్ ఈజ్ 27 అన్నాడు. సమ్ ఈక్వల్స్ టు 27. సో x ప్లస్ ఇలా చేయకూడదు దీన్ని. సో let one of the numbers ఒక నంబర్ x అనుకున్నాం అనుకో, అప్పుడు ఇంకొక అదర్ ఏమవుతుంది, therefore other number equals to sum is 27 కదా, 27 minus x అవుతుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రోడక్ట్ ఏమి, ప్రోడక్ట్ ఆఫ్ ద నంబర్స్, ప్రోడక్ట్ ఈక్వల్స్ టు 182 అన్నప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. x ఇంటూ 27 మైనస్ x ఈక్వల్స్ టు 182.
సో x ఇంటూ 27x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 182. మనం అన్నింటినీ ఒకవైపు తీసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ప్లస్ 182 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 182కి ఫ్యాక్టర్స్ కావాలి. 2 9s are 18, 2 1 is 2. 13 7s are 27 కావాలి. 14 13. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x మైనస్ 13x ప్లస్ 182 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏం కామన్ తీసేది లేదు, ఎక్స్ మాత్రమే. ఎక్స్ మైనస్ 14, ఇక్కడ మైనస్ 13 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 14 ఈ 0. సో ఎక్స్ మైనస్ 14 ఇంటూ ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 14 ఈక్వల్ టు 0 అవ్వాలి, లేదంటే ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 0 అవ్వాలి. సో దీని నుండి ఎక్స్ ఈక్వల్స్ టు 14 వస్తుంది, ఎక్స్ ఈక్వల్స్ టు 13 వస్తుంది. ఇఫ్ ఎక్స్ ఈజ్ 14, దెన్ ద నంబర్స్ or right 14, 27 minus 14 ఎంత 14, 13 అవుతుంది. అదే మనము ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 13 తీసుకుంటే దెన్ ద నంబర్స్ ఆర్ 13, 27 మైనస్ 13 అప్పుడు ఏమవుతుంది 13, 14 అవుతుంది. సో రెండిట్లో ఏది తీసుకున్నా మనకు వచ్చే నెంబర్స్ ఏంటి 13, 14 మాత్రమే. ఓకే రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్. ఫైండ్ అప్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ సమ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ 365 ఇచ్చినారు. సో వాట్ ఈజ్ స్క్వేర్స్ సమ్ స్క్వేర్స్ని సమ్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ 365. సో ఓకే. సో లెట్ ద కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 1 అనుకుందాము. ఏమి ఇచ్చినాడు, ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ అన్నాడు. సో అకార్డింగ్ టు ప్రాబ్లం ఏమి సమ్ ఆఫ్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ రెండింటినీ కలిపితే 365. సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab అన్నప్పుడు 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 2x ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ఈక్వల్ టు 365. అది ఎందుకు దీన్ని కూడా ఇటువైపు తెచ్చుకుందాం, మైనస్ 365 ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 మైనస్ 364 ఈక్వల్ టు 0. చూడు అన్నిట్లోనూ 2 యొక్క మల్టిపుల్స్ ఉన్నాయి. సో 2తో డివిజన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 182 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. ఏమి 182 ఇంతకుముందు కూడా సేమ్ కదా. 182కి ఫ్యాక్టర్స్ 291 713. ఇక్కడేమి 1 రావాలి, 14 13 సేమ్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 13x మైనస్ 182 ఈక్వల్ టు 0. సో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 14 మైనస్ 13 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 14 ఇంటూ ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 0. సో మనకి దీని నుంచి ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్స్ టు 13 ఆర్ ఎక్స్ ఈక్వల్స్ టు 14 వస్తుంది. సో ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 13 the numbers are 13 14. If x equals to 14, then the numbers, how is it possible? Sorry, ikkada minus 14 kada.
సో -14 అవుతుంది. x ఈక్వల్స్ టు -14. దెన్ ద నంబర్స్, కానీ ఇక్కడ కండిషన్ ఏంటి, ద నంబర్స్ ఆర్ పాజిటివ్ ఓన్లీ. సో దిస్ ఈజ్ నాట్ టేకెన్, దిస్ ఓన్లీ. సో 13, 14 మాత్రమే మనకు కావాల్సినటువంటి నంబర్స్. సో ఇది మనకి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, వాళ్ళ కండిషన్ ఏంటి, పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. సో పాజిటివ్. సో మైనస్ తీసుకుంటే మనకు నెగిటివ్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఆల్టిట్యూడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. రైట్ యాంగిల్ అంటే ట్రయాంగిల్ తెలుసు కదా మనకు, ఇక్కడ 90 degrees ఫామ్ చేస్తుంది. ఆల్టిట్యూడ్ అన్నాడు కాబట్టి ఇది 7 cm. హైపోటెనస్ ఈజ్ 13. ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 7 లెస్ దాన్ ఇట్స్ బేస్ అన్నాడు. సో బేస్ x అనుకుంటే 7 లెస్ దాన్ అన్నాడు కాబట్టి x - 7 అవుతుంది. రైట్. సో ఫైండ్ ద అదర్ 2 sides అన్నాడు. లెట్స్ ద బేస్ ఆఫ్ right triangle is x centimeters అనుకుందాం. Therefore altitude is 7 less than base అన్నాడు. సో x - 7 cm. నెక్స్ట్ హైపోటెనస్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఈక్వల్ టు 13 cm. ఓకే. సో ఇక్కడ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే బై పైథాగరస్ థియరం ఏమవుతుంది, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అవుతుంది. సో దాన్ని యూస్ చేసుకొని హైపోటెనస్ స్క్వేర్ అంటే 13 స్క్వేర్ ఈక్వల్స్ టు ఒక సైడ్ x స్క్వేర్ ప్లస్ అదర్ సైడ్ x - 7 హోల్ స్క్వేర్. 13 square 169, x square plus x square 2 into x into 7, 2 7 are 14, x minus 14x plus 7 square 49. So x square 2x square minus 14x plus 49, 169 into y plus minus 169 equal to 0. So 2x square minus 14x minus 120 అవుతుంది. సారీ 120 ఈక్వల్ టు 0. సో ఇక్కడ అన్నీ కూడా మనకి 2 యొక్క మల్టిపుల్స్ ఉన్నాయి. సో అందుకని ఏం చేద్దాం, వాటిని 2తో డివిజన్ చేద్దాం. అప్పుడు x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. 60 ఫ్యాక్టర్స్ ఏమి, 32s are, and next 4 1 is 4 4 5 15 4s are 60, and next 7 are 1 6 10s are 60, 3 20, sorry 7 correct. ఇంకా correct, 12 5s are 60, 12 5s are. So x square minus 12x plus 5x minus 60 equal to 0. సో ఇక్కడేమి x కామన్ తీస్తే x minus 12 plus 5 కామన్ తీస్తే x minus 12 equal to 0. So x minus 12 is 0, so into x plus 5 is 0. సో దీని నుంచి x వాల్యూ 12 వస్తుంది, x వాల్యూ minus 5 వస్తుంది. The base of the triangle is never negative. సో x equals to 12 కన్సిడర్ చేస్తాము. సో therefore base equals to 12 centimeter. Next altitude equals to
x minus 7 అంటే 12 minus 7 అంటే 5 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే రైట్. సో ఇక్కడ మనకు పైథాగరస్ థీరం అనేది గుర్తుంటేనే మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో ఐ థింక్ లాస్ట్ ప్రాబ్లం అనుకుంటా. A cottage industry produces a certain number of pottery articles in a day. ఒక రోజులో కొన్ని pottery articles తయారు చేస్తుంది. It observed on a particular day the cost of production of each article in rupees was 3 more than the twice of the number of articles produced. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్ ఎన్నో తెలీదు, ఎక్స్ అనుకోవచ్చు. దాని నుంచి కాస్ట్ ఇక్కడ ఇచ్చిన కండిషన్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని on that day was 90 rupees. Then find the produce, the work and the cost of each article. Number of articles కావాలి, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ కావాలి. సో ఇక్కడేమి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, let the number of articles ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుంది. సో ఇక్కడ మనకు కండిషన్ ఇచ్చినట్టు కాస్ట్లో కదా, కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఇఫ్ ఈచ్ ఆర్టికల్ ఈజ్ 3 more than the twice of the number of articles. సో కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఈక్వల్స్ టు ట్వైస్ ఆఫ్ ద నంబర్ మోర్ 3 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చినాడు, టోటల్ కాస్ట్ ఇచ్చినాడు. టోటల్ కాస్ట్ ఈక్వల్స్ టు ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, 90 రూపీస్ ఇచ్చినాడు. అంటే మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంటూ ఈచ్ కాస్ట్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ వస్తుంది. 2x² + 3x 90 వైపు వస్తే -90 = 0. సో ఇక్కడ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే చాలు, సింపుల్గా ప్రాబ్లం అయిపోతుంది. క్వశ్చన్ చూస్తే ఇంత పెద్దగా. సో 90కి ఫ్యాక్టర్స్ ఏమి, 15 6 నెక్స్ట్ 33 జార్, నెక్స్ట్ 45 2 జార్, నెక్స్ట్ కరెక్ట్ ఇక్కడ 2 ఉంది, 2ని మల్టిప్లై చేయాలి, 180 అవుతుంది. 180 అంటే 15 12 జార్ అవుతుంది. 15 12 జార్ 30 into 6 45 into ఇది అవసరం లేదు మనకు. సో 33 కదా, సో 15 12 తీసుకుంటే సరిపోతుంది. సో 2x² plus 15x minus 12x minus 90 is 0. సో రెండిట్లో ఏం కామన్ తీసి 2 కామన్ తీయలేము, 15 ఉంది కాబట్టి. సో x² ఇంటూ x ఇంటూ x ఇంటూ 2x plus 15 మైనస్ 12 కామన్ తీస్తే, 12 తీయకూడదు ఎందుకు 2x రావాలి కదా. 6 కామన్ తీస్తే 2x plus 15 is 0. సో 2x plus 15 into x minus 6 is 0. దీని నుండి ఏమవుతుంది, 2x plus 15 is 0 లేదా x minus 6 equal to 0 అవుతుంది. సో 2x equals to -15 అంటే x equals to -15/2. ఇక్కడ ఏమవుతుంది, x equals to 6 అవుతుంది. సో మనకు నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అనేది నెగిటివ్ కాదు, అందులో ఫ్రాక్షన్ అసలే కాదు కాబట్టి కన్సిడర్ చేయము. సో x equal to 6 అనేది కన్సిడర్ చేస్తాం. అంటే నంబర్ ఆఫ్ దేర్ఫోర్ ద number of articles is 6 and the cost, therefore cost of each article is 2x plus 3 rupees అవుతుంది కదా. 2x plus 3 అంటే
2 into 6 plus 3, 12 plus 3 అంటే 15 రూపీస్ అవుతుంది. ఈచ్ ఆర్టికల్ కాస్ట్ 15 రూపీస్ అవుతుంది. ఓకే రైట్. సో చెక్ చేస్తే ఏమవుతుంది, 15 into 6, 15 is 90. సో రైట్. సో దీంతో మనకు సెకండ్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనుకుంటా. సో మనము నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది నేర్చుకుందాం. ఓకే చిల్డ్రన్, ప్రాబ్లమ్స్ అర్థమవుతున్నాయి అనుకుంటాను. ఒకవేళ ఏదన్నా కొంచెం క్లమ్జీనెస్ ఉండొచ్చు, ఎందుకంటే బయట డిస్టర్బెన్సెస్ కొన్ని ఉండొచ్చు మేబీ. ఓకే, అదర్వైజ్ ఆల్ ఆర్ ఓకే ఐ థింక్. ఓకే చిల్డ్రన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో వీడియోని క్లోజ్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.